2,50,000 వచ్చాయి జగన్ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో. ఇంకా నేను ఎందుకు మర్చిపోతాను? ఇంకా నేను వ్యవసాయం చేసుకుంటా, పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా వాళ్ళు డోకాలో వచ్చింది. ఇంక నేను ఎంత మర్చిపోతాను? 2,50,000 ఈ 5 రామరెడ్డి కమ్మోడులో 350 ఓట్లు ఉంది. నేను ఒక్కడే కమ్మోడు వేసేది, నేను కమ్మోడిని కానీ బాబు చేయను వెయ్యను. చంద్రబాబు నువ్వు ఎందుకు నేను అయ్యాను, నన్ను మోసం చేశాడు. వచ్చి పెంచిన ఇచ్చాను నాకు. రాజశేఖర టైం వచ్చింది, నేను రాగానే ఆపిచ్చాడు. అందరు నీ బట్టి వాళ్ళు అన్నారు, ఆ పార్టీలో రాన్నారు, తగ్గిపోయినప్పుడు రానన్న. జగన్ ప్రభుత్వం వచ్చింది. కమ్మోడు నేనే. కమ్మోడు మొత్తం తెలుగుదేశం. నీకు అర్థం కాలేదు బాబాయ్. కమ్మోడు ఇప్పుడు 4 కులాలను పట్టుకున్నారు జగన్. ఈ 4 కులాల్లో 70-80% వేస్తారు. అగ్ర కులాల్లో మిచ్చింగ్ అయితే ఇంకేమన్నా బొచ్చాయని గెలిచేది యాడా చౌదరిలో పడ్డాడు. పని చేసుకొని డబ్బులు కాదు, అవసరమైతే కూలి చేసాను చూరుతా. మా చీత ఒకరు ఖర్చే బాబాయ్. ఎందుకంటే తొల్లూరు మండలం దెబ్బ కొట్టిద్ది. అది తొల్లూరు మండలం దెబ్బ కొట్టింది ఉంది. అక్కడ మాకేం మా పొలాలకేం గుంటూరు టౌన్ ఉంది. రాజధాని అంటే మాకు 35 కిలోమీటర్లు ఉంది రాజధాని. మా గుంటూరు అంతా 14-15 కిలోమీటర్లు. ఏం పర్వాలేదు, మన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. పెమ్మసాని గెలుస్తాడా? పరిస్థితి పెమ్మసాని అంటే 7 ఎమ్మెల్యేలు నేను అడ చెప్పాను బాబాయ్. 7 ఎమ్మెల్యేలు నేను అడ చెప్పగలను. పెమ్మసాని గెలిస్తే ఇక్కడ ఉంటాడా? ఎందుకు అమెరికాలో ఉంటాడు. మాకు జగనే రోజుయే. ఫస్ట్ అందరూ డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్ లేదు అనే వాళ్ళకి ఒకటి చెప్తాను. సచివాలయాలు పెట్టాడు, 1,35,000 జాబులు ఇచ్చాడు. వాళ్ళకి ప్రజెంట్ పర్మనెంట్ అయ్యి 35,000 శాలరీ తీసుకుంటున్నారు. మళ్ళీ మెడికల్ ఫీల్డ్ 60,000 జాబులు తీసుకున్నాడు. అది 2 లక్షల దాకా జాబులు ఇచ్చాడు. అవి డెవలప్మెంట్ కాదా? ఇంకోటి 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు కదా, ఆల్రెడీ 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 12 ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మెడికల్ కాలేజీలు కట్టడము, హాస్పిటల్ కట్టడం అది డెవలప్మెంట్ కిందకి రాదా? మళ్ళీ పోర్టులు కడుతున్నాడు, 4 పోర్టులు, 12 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు. రామాయపట్నం పోర్టు ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఆన్ గోయింగ్. మీరు చెప్పిన ప్రతిపక్షాలు ఎందుకు కనిపించట్లేదు? అన్ని తెలుసు కానీ చెప్పట్లా కావాలని వాళ్ళు దాస్తున్నారు అన్నమాట. నువ్వు దాస్తున్నంత మాత్రం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు టైంలో జరిగిందా, జగన్ టైంలో జరిగిందా? జగన్ సార్ టైంలో మాత్రం 100కి 90% జరిగిందండి. ఏంది వాళ్ళ గ్రాఫిక్స్ కాదు, రియాలిటీగా జరిగింది. రియాలిటీగా మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి, మీకు హాస్పిటల్ కనపడుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ బాగాయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగాయినాయి. మళ్ళీ పోర్టులు కట్టాడు, ఫిషింగ్ హార్బర్లు కట్టాడు, ఉద్దానంలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టాడా? అది ఒకటి జరిగిందా? మళ్ళీ ఇవన్నీ కనపడేయే కదా. మనమే అబద్ధం చెప్పట్లేదు. ప్రజలు ఇవన్నీ చూసి మరి జగన్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? జగన్ గారి పక్క 100% చెప్తున్నాను. ఏంటంటే వీళ్ళు కూటమి ఏర్పడ్డారు కానీ ఓటర్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్ అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే జగన్ సార్ కి 110 నుంచి 120 మధ్యలో వస్తాయి. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. నిన్నకేమన్నాడు? నన్ను గెలిపించండి, నేను సీఎం అవుతాను, నన్ను గెలిపించండి ఇట్ట అన్నాడు. ఊగిపోయాడు. ఇవాళ ఏమైంది? 23 సీట్లు ఇచ్చేయాలే, 21 ఇంకాలే. ఏం చేస్తున్నాడు? నేను చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే చెప్పాడు. నేను ఇది నా జనసేన, నాది జగన్, పవన్ కళ్యాణ్ ఒకసారి పార్టీ పెట్టిన వాళ్ళు. ఇది సింగిల్ 10 జెండాలు కలిసినా గానీ ఆ జనాన్ని వీళ్ళందరూ డబ్బులు వచ్చేవాళ్ళు కాదు. గుండెల్లో అభిమానం ఉంటే జగన్ కోసం వచ్చేవాళ్ళు వీళ్ళంతా. అభిమానం. జై జగన్ కోసం అభిమానం. మేము మాల ఇస్సి నేను జగన్ కోసం, నేను ఆటో తోలుకొని బతుకుతా. నా ఇంటో నా తల్లికి చోటు వచ్చింది. కానీ మీ నాయకులంతా నిన్న చంద్రబాబు దగ్గరికి వెళ్ళారన్నా? ఉన్నారు కొంతమంది ఉన్నారు. మేము అట్లా వెళ్ళేవాళ్ళం కాదు, జగన్ కోసం వెళ్ళేవాళ్ళం. మాకు ఇచ్చిన పోయినా జగన్ కోసం పని చెయ్యాలి. నాయకులు ఎందుకు వెళ్ళారు మరి చంద్రబాబుతో? ఎందుకు? డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు పని ఏం చెప్పమంట? డబ్బు ఇచ్చి కొనుక్కోవటమే. డబ్బు ఇచ్చి రాంటో నాయకులు మొత్తం నిన్న వెళ్ళారు.
ఉన్నారు. అవన్నీ ఏంటంటే తెలుసు, అంతా ఏం లేదు, డబ్బు డబ్బు. నేను పక్కా చెబుతున్నా, జగన్ అటు కొన్ను నిజాయితీ ఈయన మన పని చేశాడా లేదా, ఇదే జగన్. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే జగన్ వైపు ఉండాలంటున్నారు కానీ నిజంగా ఓట్లు పడతాయి? పడతాయి పక్కా పడతాయి. నన్ను అయితే బద్రి అని పిలుస్తారు. మన పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి నాకు. వాళ్ళు పోస్టర్ వేసుకొని ఇంటికి పోస్టర్లు అంటించుకున్నాను. పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి. నా పేరు సాంబశివరావు అంటే మా ఊర్లో 3 అంతులు తెలియదు. బద్రి అంటేనే తెలుసు. బద్రి అంటే సాంబశివరావు అంటే తెలియదు, సినిమా టైటిల్. పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అనమాట. అంత పిచ్చి. మరి ఇప్పుడు ఏమైంది? ఓటు ఎందుకు వేస్తాం? అసలు వాడు ఎవడన్నా ఓటేసేది? అసలు వాడికి ఎవడు ఓటేసేది? చిరంజీవి వచ్చినప్పుడు నేను తిరుపతి వెళ్ళా. జ్వరం నాకు పడిపోయేంత జ్వరం. మొదలు వేణుగోపాల్ రెడ్డి బస్సు పెట్టాడు, ఆ బస్సులో నేను వెళ్ళా. చిరంజీవి తిరుపతి వెళ్ళా. ఈడికి ఎవడ నోట్లు వేసేది? నెంబర్ 1 ఈడికైతే ఓట్లు లేదు. ఆయన గల 18 తెచ్చుకున్నాడు. ఎలా ఉంటుంది మరి? నన్ను గెలిపించండి, నన్ను ఇచ్చేయండి అంటున్నారు. ఇప్పటికే 2 ఎలక్షన్ల నుంచి చెబుతున్నాడు, నేను భూస్థాపితం చేస్తా, నేనంటే ఏందో చూసుకుంటా. ఏం చేశాడు? ఇప్పుడు కూడా అంతే. నన్నైతే బద్రి అని పిలుస్తారా? కాట్రపాటు వచ్చి ఆడకొచ్చి ఇంత పిల్లలైనా చదువుతాడు. బద్రి అంటే ఇంత పిల్లలైనా చదువుతాడు. ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల జగన్ గారు డిబేట్ వస్తాడండి. జగన్ గారు గెలుస్తాడు. ముగ్గురు గెలిచారు కదా వాళ్ళు. ముగ్గురు కాదు, 5-6 గెలిచినా ఇబ్బంది అయినా ఆయనకి. ఎందుకంటే ఆయన చేసిన పనులుండి మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. నువ్వు పెద్దోడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన లేబర్కి ఏం చేయరా, పేదవాళ్ళకి ఏం చేయరా. ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయన వెనకమాల. నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు నీ మీద ఒకవేళ బయటకు వస్తే నువ్వు ఎలాగోలా ఫైట్ చేస్తావు. ఒక 2-3 వచ్చారు అనుకో, నువ్వు ఎలా చేయగలవు? నువ్వు ఎంతమంది వచ్చినా ఫైట్ కాదు, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ అనుమానం లేదు. జగన్ గారి మటుకే వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆకపోయినా జగన్ గారిని ఏం చేయలేదు. డెఫినెట్ గా గెలుస్తాడు, అనుమానం లేదు. అనుమానం లేదు. అసలు 2019లో పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఉంది. ఇంకంతకన్నా పెంచే వస్తాయి. కనపడుతుంది మీకు, 1% కనపడదు. ఇదంతా లేబర్ పార్టీ. ఇది ఒక ఉన్న వాళ్ళకి, మాకు భూస్వాములకి లేబర్ పడ్డది ఇది. అంతేగాని ఇది కనపడదు. వాళ్ళు కనపడతారు, అదే పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య ఈ పోటీ ఇది. అంతేగాని అందువల్ల మాకు ఈ జగన్ గారి మట్టుకు ఎలాంటి నష్టం లేదు. వీళ్ళు కనపడదు, 1% కనపడదు. ఇది వాళ్ళేమో కమ్మలు, వాళ్ళు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు, దేనికని చేస్తారు. చేసినా వాళ్ళ మధ్య రారు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు అనుమానం వేస్తారు. ఓటు అభిమానం ఉంది. అని చేసిన పనులుండి, చేసిన మంచి పనులుండి. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాడు బాబాయ్. పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం లేదండి. ఆయన గెలుస్తాడో ఆయనకే తెలియదు. ఆయన గెలుస్తాడని కూడా ఆయనకు నమ్మకం లేదు. మేమంతా సిద్ధం సభలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఒక ఊపు అయితే వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు గుంటూరులో జరుగుతున్నటువంటి ఇది ఎలా ఉందనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు జగన్ గారి మీద నమ్మకంతో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన విద్య వైద్యం మీద ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మరొకసారి జగన్ గారిని గెలిపించుకోవాలని సిద్ధమై తయారుగా ఉన్నారు. ఏంటి అసలు అంటే ప్రతిపక్షాలు ఒక పక్కన పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే వాలంటీర్లను టార్గెట్ చేశారు. దాదాపు 34 మంది చిన్న అవ్వాతాతలు చనిపోయారు. వారి కళ్ళుకి పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగానే ఉంటాయి అన్నట్టు అభివృద్ధి వాళ్ళ కళ్ళ కనపడదు. వాలంటరీ వ్యవస్థ లేకపోతే కేవలం 2 రోజుల్లోనే 31 మంది వృద్ధులు చనిపోయారు. అదే నిదర్శనం చాలు జగన్ గారి పరిపాలనకి. ఇంతవరకు
తెల్లారగట్ట 5ంటికే 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి వాళ్ళు వచ్చి సచివాలయం తీసుకున్న 2 రోజులకే వృద్ధులు చనిపోవడంలోనే జగన్ గారి మీద ఎంత ప్రేమ ఉందనేది వృద్ధులు చూపిస్తారు రేపు ముందు నాటికి. 64 లక్షల మంది వృద్ధులు ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యంతో పాలవుతున్న వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వస్తున్న పెన్షన్ రాకుండా చేశారని బాధతో ఉన్నారు. మీరు కూడా చాలా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సుదీర్ఘంగా చాలా ఎన్నికలు చూసుంటారు. సంపద సృష్టించడం చంద్రబాబుని సంపద సృష్టిస్తా అంటున్నాడు. ఎప్పుడన్నా చంద్రబాబు టైంలో సంపద సృష్టించి మీరు చూశారు? ఆయన హయాంలో ఏ రోజు ప్రతి నెల బడ్జెట్కే ప్రతి చోట ఎక్కడో చోట అప్పుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ రోజు జగన్ గారికి అటువంటిది లేదు. సృష్టి ఈయనే చేస్తున్నాడు, కానీ అతను నిజంగా సంపద సృష్టిస్తే అతను వెళ్ళే సమయానికి 100 కోట్ల బ్యాలెన్స్ ఎందుకుంటారు? 54,000 కోట్లు కాంట్రాక్టుల వ్యవస్థకి అప్పు పెట్టి అన్ని రకాల వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు. అది అన్నది బోగస్. సంపద అనేది అతను తెలియదు. అసలు గవర్నమెంట్ మన ప్రజలు కట్టే ట్యాక్సుల్ని వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే వస్తున్నారు వాళ్ళంతా. మళ్ళీ ఎలా ఉండబోతుంది? పోయినసారి 51%తో గెలిచారు. ఈరోజు రాబోయే ఎలక్షన్లో 60% జగన్ గారు డెఫినెట్ గా గెలుస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందు నుంచి వైఎస్ఆర్ అభిమానులు మేము, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మేము ఆయన అభిమానులుగా మేము ఉన్నాము. సార్ ఒకటే చెప్తున్నాం, ఈ రోజు సంబంధించి వీళ్ళంతా కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరేం చేయలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు అమ్మటి సార్ నాలాంటి అభాగ్యులు, నేను అభాగ్యులు ఎందుకంటున్నానంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి సార్ నా కుడి చేయి కుడి కాలు రెండు పడిపోయింది సార్. మీ అందరికి మీడియా ముఖ్యం చెప్తున్నారు కదా సార్. నాలాంటి అభాగ్యులు వీడు 100 మంది, నా కొడుకులు 100 మంది తినలే, 100 మంది పోనీ నాలాంటి అభాగ్యులు రేపు రోజు 2020 జగన్మోహన్ రెడ్డికి కాసుకొని ఉన్నాం మేమందరం సిద్ధంగా ఉన్నాము. రేపు 2020లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఖచ్చితంగా ఏ జెండా ఎగరబోతుంది? జగన్దే. ఏంటి ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఎవరు కాదు చెప్పదండి. 78 ఎలక్షన్ జరిగింది, 178 అది అందరికి గుర్తొస్తుంది. అది ఆవుదూరు గుర్తే. ఇక్కడ రెడ్లంతా ఆవుదూరు చేశారు. జనతా పార్టీ అధికారంలో ఉంది. సిపిఐ సిపిఎం జనతా ఖమ్మం అంతా జనతా పార్టీ చేశారు. అస్తం గుర్తుతో వచ్చిన ఇందిరాగాంధీకి ఓటేసి ఏమని చెప్పలా, కానీ విపరీతంగా వేశారు. ఇప్పుడు జగన్ గాలి భయంకరంగా ఉంది. ఎవడు చెప్పినా చెప్పకపోయినా. రాజధాని ఎఫెక్ట్ ఏముండదా? రాజధాని ఎఫెక్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏముండదు. ఎందుకని రాజధాని ఎందుకు లేదా? అదే ఒక రకంగా చెప్పాలంటే అది ఇప్పుడు అంటే మరి ఈ రాష్ట్రంలో భూములు ఉంది ఎవరెవరికి ఉన్నాయండి? 4 వర్గాలకు ఉండే. కట్నా వర్గాలకు ఏమి లేవు. 4 వర్గాలు ఎవరు? కమ్మారెడ్డి, నాయుడు, యాదవ్. 4 వర్గాలకి భూములు ఉంటాయి. రెడ్లు ఎవరు? కానీ బాబాయ్ అనుకుంటున్నారు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంటుందా అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీకి ఉండదండి. ఆ వర్గాల్లో లేదు. ఆ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి ఇప్పుడు? జగన్ అనేక అభివృద్ధి పథకాలు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు బాగా. చదువు అనేది మామూలు కాదు. చదువు ఆగిపోతుంది. జగన్ కావాలి. చదువుకోవాలి. జగనే కదా. ఈ కాపులు వచ్చాయి. మాది రచవాలపాడు, మార్చాల పక్కన 7 కిలోమీటర్ల వల్ల రచవాలపాడు నుంచి వచ్చాను నేను. ఇప్పుడు మీటింగ్ అన్న దగ్గర మీటింగ్ కోసం వచ్చాను నేను. కాపులంటే మరి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారంటారు. కాపులు ఎవడన్నా వాడు అన్ని వాడు మొత్తం మమ్మల్ని తాడు పెట్టాడు. కమ్మడి కింద మమ్మల్ని తాడు పెట్టాడు వాడు. కమ్మడి కింద మమ్మల్ని తాడు పెట్టాడు వాడు. నేను 3 పిల్లలు చదివించుకుంటున్నా. ఖర్చులు అక్కడ చదివిస్తున్నా నేను 3 పిల్లల్ని. ఎట్లా ఒక అమ్మాయి సీసీ అయిపోయింది, 2 అమ్మాయి 10th ఎగ్జామ్ రాసింది. నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు. ఇక్కడ అంతర్పురం పక్కనే. మా అమ్మ కాంప్లెక్స్ వస్తుంది, మా నాన్న పింఛన్ వస్తుంది. ఇల్లు పెట్టుకుని పాడి గదిలో పెట్టుకుని తొలబుజులు కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మరానా?
అన్న మా వంగ గీత 100% అక్కడ గెలుస్తున్నా. పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా రావు అక్కడ రావన్నా. మేము కాపులు చదువుతున్నాము. ముద్దవాళ్ళు మీద పోయాడు హరిరామజోగి ఎందులో వెళ్ళిపోయాడన్నా. అందరూ నేను ప్రశ్నిస్తాడు. ఈ నూరు ప్రశ్నించకూడదు, ఈ నూరు ఒక మాట అనకూడదు. వాడి పడికి అందరిని అనొచ్చు, ఈ మటుకు ఎవరిని అనకూడదు. పవన్ కళ్యాణ్ ఏందన్నా నన్ను గెలిపించిన అడుగుకున్నాడు. ఏందన్నా అడుక్కునేది? వాడు అడుక్కున్నా వాడికి అడుక్కున్న ముచ్చుకోడు అడుక్కున్న ముచ్చుకోడు. అసలు ఏమన్నా కాపు అన్నా కాపు అయితే ఎవడన్నా ఓటేడు, కాపు అయితే కాపు అయితే ఓటేడు.